వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం మనతో పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. రాజకీయాల్లో ఇప్పుడు పోసాని కృష్ణమురళి హాట్ టాపిక్. నమస్కారం సార్. నమస్తే అన్న. నిన్న మొన్నటి వరకు మీరు మెగాస్టార్ ఫ్యామిలీకి అతి దగ్గరగా ఉన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీని విపరీతంగా అభిమానించేవారు. ఈరోజు కనిపిస్తే చాలు తిట్ల దండం వండుకుంటున్నారు. ఎందుకని అంటే ఈ మెగాస్టార్ ఫ్యామిలీలో మీకు ఏ కోణం నచ్చలేదు? అంటే వాళ్ళు రాజకీయంగా ఉండడం నచ్చడం లేదా, లేదంటే తమ్ముడికి ఓటేయమని చెప్పి మెగాస్టారు అడగడం నచ్చడం లేదా? ఏమిటి పోసాని కృష్ణమురళి అవకాశవాదం అంటావు అంతేగా? అదే కదా. అంటే నేను అనడం కాదు, ఆయన చెప్తా, ఎవరన్నా కానీ చెప్తా. ఒకప్పుడు చిరంజీవి నేను 30 years నుంచి ఇంకా పైనేమో అప్పటి నుంచి బాగా తెలుసు. నేనంటే చాలా ఇష్టం, బాగా చదువుకున్నాడు, ఇష్టం. ఆయనే నగరికి వచ్చి చెప్పాడు, మురళి నువ్వు డాక్టరేట్ చేస్తున్నావంట. అప్పుడు ఆయన సూపర్ స్టార్. అట్లా పరిచయం అయిన తర్వాత ఒకానొక సందర్భంలో అవినీతి ఎక్కువ పెరిగిపోయింది సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో. అందుకని అవినీతి పోగొట్టడానికి నేను పార్టీ పెట్టా. సంతోషపడ్డాం. ఎవరైనా రామారావు వచ్చాడు, వెల్కమ్ చెప్పాం. పవన్ కళ్యాణ్ వచ్చాడు, వెల్కమ్ చెప్పాం. జగన్ వచ్చారు, వెల్కమ్ చెప్పాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వెల్కమ్ చెప్పాం. మంచి పని చేస్తానంటే ఈయనకి వెల్కమ్ చెప్పాం. చెప్తే ఆయనే నన్ను పిలిచి, నేను అడగలా, ఆయనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. నాకెందుకు ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అని నేనే క్వశ్చన్ వేసుకున్నా. నాకు నా ఆన్సర్ కూడా లేదు. అంటే ఆయన నేను అభిమానిస్తాను కాబట్టి అనుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు, అసెంబ్లీలో ఉంటే పోసాని కృష్ణమురళి 10 మందితో అయినా సమాధానం చెప్పగలడు, గట్టిగా మాట్లాడతాడు, అబోవ్ ఆల్ ఆనెస్ట్గా ఉంటాడు అని నాకు ఇచ్చారు. అది వాళ్ళు చెప్పింది. సంతోషం. చెప్పిన తర్వాత నేనేం చెప్పానంటే, అన్నా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇవ్వక్కర్లా. ఏది ఎలక్షన్ కోసం జీప్ ఖర్చులకో, అన్నం ఖర్చులకో, వాల్ పోస్టర్లకో, కార్యకర్తలకో కూడా డబ్బులు ఇవ్వక్కర్లా. ఏమొద్దు, టికెట్ ఇచ్చారు కదా, మీ పేరు చెప్పుకుంటాను, నా పేరు చెప్పుకుంటాను, నేనే ఎలక్షన్ చేస్తా అని వెళ్ళిపోయా. ఎలాగా నేను నువ్వు గెలుస్తావు అన్నాడు. సరే వెళ్ళాము. చిలకలూరిపేట మీకు తెలుసు, నా పక్క షాడో పోలీసులు ఉంటారు, అందరూ తెలుసు. నేను చిలకలూరిపేట సెంటర్లో ప్రెస్ మీట్లో ఏం చెప్పానంటే, బాబు నేను ₹1 కూడా పెట్టి టికెట్లు ఓటర్లు నేను కొనను, ఓటర్లకి డబ్బులు ఇవ్వను అని పబ్లిక్లో చెప్పా, ప్రెస్లో డైరెక్ట్గా. రెండోది, ముందు పోపించను, ఒక్క పెగ్గు కూడా ఎవరికి ముందు పోపించను. నేను చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి నాకు టికెట్ ఇచ్చారు, దానికోసం ఇక్కడికి వచ్చా. నన్ను చెడగొట్టమాకండి. నన్ను చెడగొట్టారనుకో చిలకలూరిపేట మొత్తం నేను చెడగొడతా, అంతే, తినేస్తా మొత్తం. అందుకని నేను హానెస్ట్గా వచ్చా. నన్ను హానెస్ట్గా ఉండనివ్వండి. మీరు గెలవకపో, గెలిపించకపో, ఇదే చెప్పా రాజా. చెప్తే ఎవరు నమ్మలా. మళ్ళా ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత నాయకులంతా వచ్చారు, ప్రజారాజ్యం నాయకులు. అదేంటి మురళి గారు పబ్లిక్లో చెప్పారు, ఓకే, కొంపదీసి నిజంగానే ఇటు చేయరు కదా, పబ్లిక్లో అయినా పబ్లిక్ కాకపోయినా నా బతికింతే, ఇది డబ్బులు ఇవ్వరా అన్నారు. లీడర్సే, వైసీపీ, అది ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారు అప్పుడు కదా. అవును. వస్తే అవునన్నా ఎందుకు ఇస్తాను డబ్బులు, నేను ఇవ్వనన్నా. దానిక కొంచెం జగడ జరిగింది, నేను ఇవ్వను. సరే ఇవ్వకపోతే ఇవ్వరు, సరే కానివ్వండి, ఎవరైతే ఓటేస్తారు, ముందు ఈ కార్యకర్తలకి, ఆ విలేజ్లకి ఆ కాటన్ పంపించండి అన్నాడు. కాటన్ అంటే ముందు బాటిల్ ఉంటాయే, అవి పంపించాలి కదా ప్రతి ఊరికి అన్నాడు. ప్రతి ఊరికి ముందు బాటిల్ నేను ఎందుకు పంపించాలన్నా? వాడు ఎవడు తాగుపోతున్నాడు అనుకో, వాడు ఎప్పుడు తాగుతాడు కదా, వాడి డబ్బులతో తాగమను, నా డబ్బులతో ఎందుకు తగ్గిస్తారన్నాడు. అదే సార్ మీరు ఎమ్మెల్యేగా నుంచొని వాడిని తాగమంటారేంటి సార్ అన్నాడు. సార్ నేను ఎమ్మెల్యే నుంచుంది ముందు తప్పించి మిమ్మల్ని నాశనం చేయడానికా? కాదు, నేను తాగను, మీరు తాగకపోతే మా నేను వాడు తాగే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇవ్వనండి, ఒక బాటిల్ కూడా ఇవ్వను. వచ్చారు మళ్ళా, అన్న వాళ్ళు రారంట, అసలు మీకు ఊరేగింపుకి దీనికి ఈ పాదయాత్రకు దీనికి రారంటున్నారు, క్యాంపెయిన్కి రావద్దండి చెప్పేసా, రావద్దండి అంటే మీరు డబ్బులు ఇవ్వరు, అసలు ఎప్పుడు ఇవ్వరు.
ఒక్క మందు కూడా ఎవరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకు కొద్దిగా ఉంటారు కదా అభిమానులు 5, 6, 10 మందో. పక్కన ఇది ఉంది పురుషోత్తం పట్నం, అక్కడంతా ఎక్కువ కాపులు ఉంటారు. ఆ కుర్రోళ్ళు నన్ను నచ్చి నాతో పాటు పర్లేదు మనం వెళ్ళిపోదాం పదండి, ఒక 5, 6 మంది ఎక్కి 1 డే తిరుగుతా 2 days. అప్పుడు అటు తెలిసిపోయింది వాళ్ళకి, అరే వీడు నిజంగానే ఇవ్వడు, డ్రామా కాదు, సరే పోనీలేడు మంచి ముండవుడుకు అని మళ్ళీ ఎక్కారు. ఎక్కినా మళ్ళీ అడుగుతూ ఉన్నారు, కొంచెం అన్నీ ఇవ్వాలి సార్, కానీ కార్యకర్తల కోసం ఇవ్వాలి సార్. నేను ఇవ్వను సార్. ఏమి ఇవ్వకుండా ఎలక్షన్లో ఉన్నాను, ఓడిపోయాను. ఓడిపోగానే అందరికీ మళ్ళీ టిఫిన్లు పెట్టి అందరూ టాటా చెప్పి ఆపోజిట్ వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చి హ్యాపీగా ఇంటికి వచ్చా. ఇది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్. అప్పుడు జరిగింది. నా బతుకు, నా క్యారెక్టర్. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, మా నాయకుడు నిజాయితీపరుడు కాబట్టి చిరంజీవి, నేను ఓడిపోయినా హంబుల్గా ఉంటాం. 18 ఎమ్మెల్యేలుగా గెలిచారు, అసెంబ్లీలో కూర్చుంటారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా 18 ఎమ్మెల్యేలతో చిరంజీవి గారు ప్రజల సమస్యలు తీరుస్తాడు, ప్రజల కోసం పోరాడతాడు అసెంబ్లీలో అనుకుంటాం కదా. అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు ఈ 18 మంది ఎమ్మెల్యేలు అమ్మేస్తారంట, చిరంజీవి గారు వేరే పార్టీకి వెళ్తారంట అంటే చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమండి, నేను చిరంజీవిని, మా ఎమ్మెల్యేలు కోడి పిల్లలు కాదు అమ్ముడు పోవటానికి, పులి పిల్లలు అమ్ముడు పోరు, మళ్ళీ చప్పట్లు కొట్టేస్తాం. మరి ఎంత మంచి డైలాగ్ చెప్పాడు. అయిన తర్వాత 1-2 నెలలు ఆగిపోయాడు. ఆఫీసులో కార్యకర్తలు వస్తున్నారు, వాడి టీలు ఇవ్వాలా, కాఫీలు ఇవ్వాలా, వద్దు పార్టీ మూసేయి, ఆఫీసు మూసేశాడు. మళ్ళీ చూస్తే ఏంటంటే ఆఫీసు మొత్తాన్ని కాకుండా పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్కి అమ్మేసుకున్నాడు. కాంగ్రెస్ కలిపేసుకున్నాడంటే ఏంటి అర్థం? అమ్మేసుకున్నాడు. అదే కదా, ఈయన పార్టీ పెట్టాడు కదా, ప్రజారాజ్యం పార్టీ, ఈయన వ్యవస్థాపక అధ్యక్షుడు కదా. కాపు కులస్తులు ఎంతో సంతోషపడ్డారు కదా. ఎందుకు సంతోషపడతారు? మన కులంలో ఎవరు కాపు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వలేదు, చిరంజీవి అవుతాడు అని కదా. వాళ్ళు ఎంతో లక్షలు బాగొట్టుకున్నారు, కోట్లు బాగొట్టుకున్నారు, ఉద్యోగాలు బాగొట్టుకున్నారు, పొలాలు ఇళ్ళు కూడా పోగొట్టుకున్న కాపు సోదరులు ఉన్నారు అన్న. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. మీరు ఎప్పుడు చెప్పలేదు మరి చిరంజీవికి? అరే చిరంజీవికి ఈ బొచ్చాగాడు చెప్తే అరే ఆయన రియలైజ్ అయిపోయి, అవునా మన పార్టీ మూసేయకూడదు కదా మురళి, ఏమన్నా భలే జోకేశావు నువ్వు ఎంతమందిని ఎంక్వైరీ చూసి ఉంటావు పిలిచి అభిమానించి టికెట్ ఇచ్చిండు కదా. అభిమానిస్తే నువ్వు కావాలంటే నువ్వు రా, నాతో పాటు నువ్వు అమ్ముడుపో, అంతేగా నువ్వెవడివి నేను అమ్ముకుంటానంటే నా చెప్పుతో కొడతాడు. ఏంది పిచ్చి సలహాలు ఇస్తున్నావు? కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేరాడన్నా, పార్టీని అమ్మేసి 18 మంది ఎమ్మెల్యే ఎక్కడున్నారు మీకు తెలుసుగా. కాంగ్రెస్ సభ్యుడై పార్టీ అందులో పెట్టేసి మరి నిన్ను నమ్మి ప్రజారాజ్యం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళంతా ఏమైపోవాలి? ఏమో చెప్పు. ఇది చిరంజీవి గారు చేస్తే, ఎవడో గొట్టంగాడు చేశాడు, కొత్తగా వచ్చాడు ఎవడో, ఏదో వ్యాపారం చేస్తే వాడికి ఒక 100 కోట్లు వస్తే ఏదో కొత్తగా పార్టీ పెట్టి ఏదో ట్రై చేశాడంటే ఓకే. అప్పుడు ఒక పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్ మాట చెప్తాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చిరంజీవితో పార్టీ పెట్టించారు. చంద్రబాబు నాయుడు ఓట్లను చీల్చడం కోసమే, రాజశేఖర రెడ్డి గెలవడం కోసమే ఒక గేమ్ని నడిపించారనేది ఒక ఆరోపణ. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం కూడా? అన్న ఓ మాట చెప్పాను, దీని బ్యాక్గ్రౌండ్ ఒకటి చెప్తా, నిజమే కాదు నువ్వే అనుకోండి. ఇక రామోజీరావు ఉన్నాడు కదా, ఒక ప్రముఖ బ్రోకరు. మీరేమనుకుంటారు? పత్రికాధిపతి అనుకుంటారు. నేను ఆయన దగ్గర ఉన్నా 84 నుంచి. ఎంఏ అయిపోయిన తర్వాత సికింద్రాబాద్లో మార్గదర్శి బ్రాంచ్ చిట్ ఫండ్, దానికి నేను స్టడీ మేనేజర్. అందులో పనిచేశారు మీరు అందరూ? ఆ కొంచెం నాకు తెలుసు బాగా. అతను చంద్రబాబు క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్, క్లోజు. ఎంత క్లోజ్ అంటే ఎన్టీ రామారావు చంపినంత క్లోజు. ఇప్పుడు ఈ చిరంజీవిని ఈ అల్లు అరవింద్ గారిని పిలిపించాడు ఎక్కడికి, రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిచి, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, మీరు కొత్తగా పార్టీ పెట్టారు, సంతోషం. మీరు ఇప్పుడే డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తే మీరు గెలవలేరు.
ఎందుకంటే వైఎస్ఆర్ గారి మీద మీరు గెలవటం అసాధ్యం. అందుకని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు టీడీపీ ఉంది కదా, దాంతో దీన్ని మీరు గెలవండి, పొత్తు పెట్టుకోండి, జనాల్లోకి వెళ్ళండి, మీరు గెలుస్తారు, వైఎస్ఆర్ ఓడించవచ్చు. అప్పుడు మీరు ఈ టర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఓన్గా అప్పుడు మీరు కావాలంటే ఎలక్షన్కి వెళ్ళొచ్చు, ఇప్పుడు కొత్తగా వెళ్ళకండి అని అక్కడ కూర్చొని వీళ్ళతో మాట్లాడాడు. అయితే చిరంజీవి గారు ఏమన్నా అంటే, సార్ మేము పార్టీ పెట్టిందే ప్రజల కోసం, వైఎస్ఆర్ని ఓడించాలనో ఇంకొకరిని ఓడించాలనో దానికోసం మేము పట్టలేదు, మేము గెలవడానికి పెట్టుకున్నాం మా ప్రజల కోసం. ఫస్ట్ పార్టీ పెట్టి అతనితో పొత్తులు అట్లాంటివి మేము పెట్టమండి, ఐఎమ్ సారీ అని వెళ్ళిపోయారు. వెరీ గుడ్, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి వైఎస్ఆర్ గారు ఇతన్ని మీరు పార్టీ పెట్టుకో, మీరు డమ్మీగా ఉండు, నన్ను గెలుస్తాను అని అంత తెలివితేటలు వైఎస్ఆర్ గారికి కూడా లేవండి. అంత రాంగు. అదంతా అంత తెలివితేటలు ఎవరికి ఉన్నాయంటే చంద్రబాబుకు ఉన్నాయి. కాబట్టే కదా చంద్రబాబు వాళ్ళిద్దరూ ఒకటి తెలియదు ప్రపంచానికి, రామోజీరావుకి. ఆయన పక్కన దాక్కొని ఈయన కల్పించి ఇంత కలుద్దామని. ఎప్పుడైతే చిరంజీవి గారు నో అన్నాడు, తెల్లారే మళ్ళా ఈ క్యాంపెయినింగ్కి వెళ్ళి ఈయన అన్నమాట, చంద్రబాబు అన్నమాట. చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయో. చిరంజీవి అంట సినిమా వాడు ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నాడంట, అది నీటి బుడగా, ఈ వర్డ్ అన్నాడు, తప్పుడు పగిలిపోద్ది, ఓటేయకండి అన్నవాడు. నేను ఎలక్షన్కి వెళ్తే అందరితో పాటు మీలాంటి వాళ్ళతో పాటు కలుపుకెళ్తే లేడీస్ అంతా ఉన్నారు, పెద్దోళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, 70+ వాళ్ళు. ఒక ఆమె మున్సిపల్ గారి భార్య, పెద్ద ఆమె. వెళ్తే నమస్కారం అండి అంటే వెళ్ళాం. నేను ఓటింగ్కి క్యాంపెయినింగ్కి, కృష్ణమురళి రా అంది. నేను చిన్నోడు కదా అంటే, నమస్కారం అమ్మా, మరి నాకు ఓటేవా, మీరు ఓటేరా అన్న. కృష్ణమురళి నువ్వు మంచోడివే కానీ నీకు ఓటేయం. అదేంటమ్మా ఎందుకు అని. నువ్వు మంచోడివే, ఆ పక్కన ఊరుంది, ఆ ఊళ్ళో మీ నాన్న పేరు అప్పట్లోనే 1,50,000 ఇచ్చేసి పోసాని సుబ్బారావు స్మారక కళావేదిక అని చెప్పి ఒక పెద్ద డయాస్ కట్టించావు లింగారావు పాలెంలో, పేరు కూడా ఉంది, మేము కూడా చూసాం వెళ్ళి. మంచోడివే కానీ నువ్వు కాపుల కులంలో నుంచున్నావు. ఇదిగో మెసేజ్లు వచ్చినాయి మన పార్టీ నుంచి, కాపులు రౌడీలు గుండాలంట, కాపులు గెలిపిస్తే కమ్మాళ్ళు బతకరంట, బతకనీరంట, అందుకని మేము నీకేమయ్యా, నువ్వు మంచోడైనా కానీ ఏం మాట్లాడాల నేను. అమ్మ సరే ఓటైపోతే అయిపోయావు, టీవా కుల ప్రస్తావన వస్తే మీకు నవ్వొచ్చిద్దా? కాదన్న, నవ్వు కాదన్నా. ఇందులో సారాంశం ఏంటంటే ఒక ప్రజల్ని ఎంతగా చెడగొడతారు కులాలతోని, కులాల అడ్డం పెట్టి కాదు, మనం గెలవటం కోసం. చంద్రబాబు తను గెలవటం కోసం చిరంజీవిని బతిలాడా, చిరంజీవి చేయకపోతే అదే చిరంజీవిని తిట్టాడా, అదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారా, అదే చిరంజీవి కులం వాళ్ళు కాపుల రౌడీలు గుండాలు అని ఆడవాళ్ళతో చెప్పించాడు కదా, పాయసం చేశాడు కదా, మెసేజ్లు పంపించేసి. దే పర్పసు తను గెలవాలి, తను ముఖ్యమంత్రి అవ్వాలి. దానికోసం ఎప్పుడైనా చిరంజీవి అయినా సరే, పోసాని కృష్ణమూర్తి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవడైనా సరే తొక్కేయటానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ తొక్కేయటం, డిమోరలైజ్ చేయటం, చివరికి తేడా వస్తే మర్డర్ కూడా చేయటం. ఇంతకంటే గొప్ప లీడరు పాలిటిక్స్లో ఇండియాలో లేరు, జస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు. చిన్న క్వశ్చన్, ఏం లేదు, చెప్పండి. అంటే మీరు కమ్మనే, చంద్రబాబు నాయుడు కమ్మనే, అంటే మీ ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరగడానికి కారణం? ఓయమ్మ ఎక్కడ లంచాలు తిని వేలాది కోట్లు దాటి లక్ష. ఇప్పుడు కాపును పక్కకు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను. అదే కాదు, ఎక్కడ చంద్రబాబు, ఎక్కడ ఎన్టీ రామారావు కూడా చంపి, ఎన్టీ రామారావు కూడా చెప్పుతో కొట్టి మెడబట్టి బయటికి నెట్టి ఆఫీస్ తీసుకొని, మేనిఫెస్టో తీసుకొని, ఆ గుర్తు తీసుకొని, పార్టీయే తీసుకొని, మొత్తం రామారావు ఆస్తులు తీసుకొని చంపిన ఆయన ఎక్కడ, బచ్చాగాడిని నేనెక్కడన్నా, అది పెద్ద కమ్మ, నేను ఒక బచ్చాగాడిని, ఆయనతో నేను ఎక్కడన్నా పోల్తాను, అంత గొప్పని కాదన్నా నేను. అంటే మామూలు కుల సమ్మేళనాలు జరుగుతుంటాయి, మామూలుగా జనరల్గా మనం మీ మధ్య కూడా జరుగుతుంటా ఉంటాయి. మీరు ఎప్పుడు చెప్పలేదా మరి ఈ విషయాన్ని? 60 ఏళ్ళు దాటి నాకు. నేను ఏ ఒక్కరోజు కూడా కమ్మ సమ్మేళనానికి, కమ్మ ఫంక్షన్లకి,
కమ్మయ్య వనభోజనాలు అంటారే, అవును. ఓన్లీ కమ్మాసు వనభోజనాలు. నేను ఎప్పుడు వెళ్ళలేదన్నా, ఓకే. నాకు అవి తెలియవు. ఇదిగో మా అమ్మ నాన్న ఉన్నారు కదా, మా అమ్మ నేర్పింది, మంచి ఎక్కడ ఉంటే అక్కడే ఉండు, చెడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండొద్దు, ఇదేరా ఇది పెట్టుకో, ఇంకేం పెట్టుకో మాకు అన్నంతగా మాకు చెప్పింది మా అమ్మ. ఒక్కసారే, మళ్ళీ ఎప్పుడు చెప్పదు మా అమ్మ. రెండోసారి తప్పు చేశాను అనుకో, వాడికారు మాడే అంటది, రిపీట్ చేయదు ఒక మాటని. జాగ్రత్త, ఒక్కసారి అట జీవితంలో మళ్ళందు డైలీ ఒక్కసారి ఒక కొత్త మాట అనేది ఏంటంటే, అరే పెద్దోడా అన్నం తిను, అరే పెద్దోడా అన్నం తిను, మంగళవారం పెద్దోడా అన్నం పెట్టాడుగా, అది తప్ప నీతులు ఎప్పుడు చెప్పదు. ఆమె దగ్గర చాలా చాలా నేర్చుకున్నాను ఫస్ట్. మా నాన్నేమో అమాయకుడు, అందుకని మా గోపాలస్వామి అంటారు ఆయన సుబ్బారావుని అమాయకుడు అని. ఇప్పుడు నటులు రాజకీయాలు రెండు వేరు వేరు. రాజకీయం నటులు, ఈ నటుల మధ్య మీరే తిట్టుకుంటున్నారు, మీరే గొడవలు చేసుకుంటున్న పరిస్థితి. ఇది బయట ప్రపంచం ఏమనుకుంటుంది అనేది ఒక భావం అంటే మీకైనా సరే వాళ్ళకైనా సరే ఎవరికైనా ఏర్పడాలి కదా. అది మీరనేది అమాయకత్వం. ఈ క్వశ్చన్ ఎందుకు అమాయకత్వం అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఉంది. వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. నేను బయట వచ్చి ఏమండి, నిజమా బయటకు వచ్చి ఏమండి, అందరూ మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీ అంతా రాజకీయ కులం, ఎందుకంటే ఒకళ్ళొకరు తిట్టుకుంటారు, మీ అమ్మ కడుపు కాలా, అందరూ చేయి పెట్టుకొని సేకరించి ఉండొచ్చు కదా, ఎందుకు తిట్టుకుంటారు? ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ లేదు, నువ్వు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు, అయినా నేను ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు కుమ్మరి ఉంటాడు, అతని వృత్తి ఏంటంటే కుండలు చేసుకోవడం జీవన వృత్తి. ఒకప్పుడు టైలరు, దర్జీ టైలర్ కుడతాడు. రైతు వ్యవసాయదారుడు, అది పర్సనల్ వృత్తి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈ వృత్తి రైతు ఉన్నవాడు వ్యవసాయ పనులు చేసుకొని ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చున్న తర్వాత రాజకీయాలే మాట్లాడుకుంటారు. మన సమాజం ఏంటి, మన పంచాయతీ ఏంటి, ఆ ఎమ్మెల్యేగాడు వస్తున్నాడా లేదా, ఆ మంత్రిగాడు వస్తున్నాడా లేడా, ఎందుకు మనకి డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు ఈ రోడ్లు బాగు చేయట్లేదు అని ప్రశ్నించే హక్కు రాజకీయాలకి ఆ కుమ్మరికే ఉంటుంది, ఆ కమ్మరికే ఉంటుంది, ఆ కమ్మోడికే ఉంటుంది, ఆ రైతుకు ఉంటుంది. అంత మాత్రాన మీరు తిట్టుకుంటారని ఎట్లా? ఇది కూడా మాకు వృత్తి. ఓకే. అంటే శర్మ అంటే ఒక ప్రత్యేకమైన కులం కాదు, ప్రత్యేకమైన సమాజం కాదు. ఇది సమాజంలో రైతులు ఎలాగో, కమ్మరులు ఎలాగో, కుమ్మరులు ఎలాగో, సినిమాలు అలాగే. సినిమాలు ఎందుకు బయట లాగుతారు? ఇక్కడ నాకు సినిమా ఇండస్ట్రీలో నేను బాగా చదువుకున్నాను, ఎంఏ తెలుగు, రాయగలను, రైటర్ అయ్యా, యాక్టింగ్ చేయగలను, ఆర్టిస్ట్ అయ్యా, డైరెక్షన్ చేయగలను, డైరెక్టర్ అయ్యా, అంతవరకే. ఇది మొత్తం ఇది పుట్టుకతో ఇది సాగుతో లేదు కాదు. ఇది ఎవడే మెన్ మే కమ్ మెన్ మే గో బట్ వి గో ఆన్ ఫర్ ఎవర్ జస్ట్ లైక్ రాబర్ ఫాస్ట్, అంతే తప్ప ఇది వాళ్ళు ఇట్లా. ఈయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, అంతే. మీరు సొసైటీలో ఉన్నారు, అతను సొసైటీలో ఉంటాడు, కెమెరామెన్, అంతే. దీనికి సినిమా వాడికి ప్రత్యేకమైన మెడలో గొలుసులు ఏం లేవు, ఒక క్యారెక్టర్ అంటే ఏం లేదు. అందరిలాగానే అందరిలాగానే హీరో. ఆయన హీరో సెటిల్ అయిపోయాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు, నెంబర్ 1 హీరో అయ్యాడు చిరంజీవి గారు, అంతవరకే. అయితే ఉంది, ఆయన బాగా సంపాదించుకుంటాడు, బిల్డింగ్లు కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటారు, ఫ్లైట్లు కొనుక్కుంటారు. సో వాట్? నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మా ముందుకు ఎందుకు వచ్చావు సినిమా ఇండస్ట్రీకి? మా ముందుకు వచ్చి మా సినిమా వాళ్ళని పెట్టి ఇప్పుడు దాకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, రేపు నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాను అంటే వేరే వ్యవస్థలోకి వెళ్తున్నాను అని ప్రెస్ మీట్ పెట్టాడు, ఫంక్షన్ పెట్టాడు, అందరు టీలు ఇచ్చి. ఒక ఆఫీసులో సినిమా ఇండస్ట్రీ ఇక్కడే హైదరాబాద్లో నేను కూడా వెళ్ళా. అందరు టీ తాగుతాను, నేను టీ తాగి ఇక సినిమా ఇండస్ట్రీకి రానండి, వచ్చే వరకు థ్యాంక్స్, మంచి నాకు కోఆపరేషన్ ఇచ్చారు, ఒక హీరోని చేశారు, ఇక్కడ నుంచి నేను సమాజాన్ని బాగు చేయడానికి రాజకీయాల్లోకి వెళ్తున్నాను, దీవించండి, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. మేము కూడా చప్పట్లు పెట్టాం. తర్వాత నన్ను పిలిచాడు. ఇలా అన్నవాడు ఇలా ఎందుకు మోసం చేశాడు? ఎవరు మాట్లాడాలి? నేను ఓటర్నే మాట్లాడాలి. అంటే ఆయన హీరో కాబట్టి, నేను ఆర్టిస్ట్ కాబట్టి, ఎందులో ఆయనతో పెట్టుకోవటం, ఆయనతో పెట్టుకోకపోతే అందులో వేషం ఇస్తాడు కదా, వాళ్ళ తమ్ముడు సినిమాలో వేషం ఇస్తారు,
వాళ్ళు ఇంకో తమ్ముడు దాంట్లో వేషం ఇస్తారు, ఇలా మేనల్లుడు సినిమాల్లో వేషం ఇస్తారు, ఇలా బంధువు అల్లు అర్జున్ దాంట్లో వేషం ఇస్తారు. ఎందుకు? భలే 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 అన్న, భలే ప్రజల్ని భలే మోసం చేసావన్నా, నువ్వు భలే డ్రామా ఆడావన్నా, 18 మంది ఇస్తే భలే అమ్ముకున్నావన్నా, 18 మందిని భలే నువ్వే పార్టీ పెట్టి మళ్ళా పార్టీ క్లోజ్ చేసి జస్ట్ లైక్ సినిమా లాగా నువ్వే మళ్ళా రాజ్యసభ కొట్టేశావన్నా అని అటు పొగడాలా? ఎందుకన్నా మనందరం నాశనం చేశావు? నీకోసం టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. నేను సాఫ్ట్గా నేను సినిమాలు చేసుకునేవాడిని. ఏమన్నా గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటే ప్రశ్నలో మాట్లాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు అది పాలిటిక్స్ కానీ మరొకటి కానీ మాట్లాడుకుంటుంటాను. 20-30 ఏళ్ళ నుంచి ఇదే నాకు వాళ్ళ బలవంతంగా ఫస్ట్ టైం తీసుకెళ్ళి, అంతకుముందుగా ఎవరు బెటరో వాళ్ళకి కొట్టేసేవాడిని. విద్యార్థికి వేశాను, చంద్రబాబుకి వేశాను, రామారావుకి వేశాను, బాగున్నాడని వైఎస్ఆర్కి వేశాను. ఎవరు బెటర్ వాళ్ళకి వేసేవాడిని. జస్ట్ లైక్ ఓటర్ అలాగే చేస్తారు, నేను అలాగే చేశాను. నన్ను ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఇందులో కూర్పి నా ప్రాణం మీద కూడా తెచ్చావు కదా. నిన్నెవడో తిడితే నాకే ఎందుకు ఫోన్ చేసి, మురళి నన్ను ఇట్లా తిట్టారు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, ఏంటి మురళి, జస్ట్ లైక్ ఇలాగే ఆయన దుఃఖించాడు ఫోన్లో. మీకు తెలిసే ఉంటుంది, మీకు చెప్పే ఉంటాయి. ఇప్పుడు పక్కనే కన్నబాబు ఉన్నాడు, వైఎస్ఆర్లో ఉన్నాడు, సిపిలో ఉన్నాడు, మీరు ఎంక్వైరీ చేయండి. ఆయన తమ్ముడు కళ్యాణ్ కృష్ణ డైరెక్టరు, అతనే నన్ను 2 గంటలు వెతికి మురళి సార్ చిరంజీవి గారు టెన్షన్ పడిపోతున్నారు సార్, మీరు ఎక్కడ సార్ ఎందుకు నేను రాసుకుంటున్నాను రైటర్గా. అంటే కాదు, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీని ఎవరు అన్నారంట. అప్పుడు నేనేమనుకోవాలి? చిరంజీవి ఫ్యామిలీని ఎవడో తిడితే నాకేం పని, వాట్ వీ కన్సర్న్ అని అనుకోవాలిగా. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని ఎవరో తిడితే అతనే పోయి చెప్పుతో కొట్టాలి, వాళ్ళ తమ్ముడు పోయి చెప్పుతో కొట్టుకోమను. ఇంకో పెద్ద తమ్ముడు మంచి పైల వల్ల ఉంటాడు, అతని చెప్పుతో కొట్టుకోమను. మీ మేనల్లు ఉన్నారు, మీరు 10 మంది ఉన్నారు, 10 మంది వెళ్ళి ఎవడరా మా చిరంజీవి మా మేనమామ ఇంటూ ఆడవాళ్ళని తిట్టింది, మా అన్న ఇంటూ ఆడవాళ్ళని తిట్టింది, నా కొడకల్లారా డామ్ ధూమని వెళ్ళి కొట్టొచ్చుగా. ఈ మొత్తం వదిలేసి వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు. పోసాని కృష్ణమూర్తి ఎందుకు ఫోన్ చేయించావు? నాకు ఫ్యామిలీ లేవా? నా పెళ్ళాం బిడ్డలేరా నన్ను చంపితే అని నేను ఒక్క నిమిషం ఆలోచిస్తే క్లోజ్. ఆలోచించలా. నేనేం ఆలోచించానంటే, చిరంజీవి గారు పార్టీ పెట్టడం ఏంటి, ఇతను డీమోరలైజ్ చేయడానికి ఇంటూ ఆడాళ్ళని తిట్టడం ఏంటి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేనే వేసుకున్నా మా అమ్మ సాక్షిగా. ఏమన్నా నీతి 1% చిరంజీవిలో ఉంటే యు వాస్క్ దే, ఇంటికి అడగండి. ఇలాగేగా మీరు పోసానికి ఫోన్ చేశారు. పోసానికి ఎందుకు ఫోన్ చేశారు? ఏమి పవన్ కళ్యాణ్ చాలా ఆవేశపరుడుగా, దమ్మున్నోడిగా, ఫ్యాన్స్ ఉన్నారుగా, ఎంత ఉంటాడుగా మైక్ టైసన్ లాగా నీ తమ్ముడు. మీ మేనళ్ళకి ఎందుకు చెప్పుకోవాలా? ఇంకో మేనళ్ళు నీకు చెప్పుకోవాలా? అల్లరవింద్కి ఎందుకు చెప్పుకోవాలా? వాడందరికి వెళ్ళి పెందుకు వాడి మీదకి వెళ్ళా? నన్ను ఒక్కడిని ఎందుకు పంపించావు? పోసానికి గాడిని, వాడు బచ్చాగాడు, వాడు చాలా పేదవాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఈనాళ్ళకు కష్టపడి సంపాదించుకొని సంతోషంగా ఉంటున్నాడు. అతను ఎందుకు ఇరికిచ్చారు అన్ను క్వశ్చన్ వేయగలవా? వెయ్యలేవు. ఎందుకంటే నీకు నిజాలు తెలుసు కాబట్టి. అతను అడిగినా కానీ సమాధానం చెప్పడు కాబట్టి, అవకాశం నీకు ఇవ్వడు కాబట్టి, ఆ ప్రశ్నకి నేను పిచ్చి నా కొడుకును కాబట్టి నో డోంట్ వరీ. ఇప్పుడు నీ దగ్గర ఎడ్యుకేషన్ ఉందనుకో, అజ్ఞాని అన్నావనుకో, ఎట్టవుతాను? నేను ఎంఏ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఎంఫిల్ నా దగ్గర సర్టిఫికెట్ ఉంది. వాడు అజ్ఞాని అంటే మాత్రం నా చదువు ఎక్కడ పోయింది? పోసాని ₹10 ఆస్తులు లేవు, పేదోడు అన్నావనుకో, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, పక్కన పొలాలు ఉన్నాయి, ఇంకో ఇట్లాంటి మంచి ఇళ్ళు ఉన్నాయి, నాకు 3-4 ఇళ్ళు ఉన్నాయి. వాడు అనుకుంటే మాత్రం నేను పేదరిని అవుతానా? అవునుగా. అది తెలుసుకోవాలా పవన్ కళ్యాణ్, అది తెలుసుకోవాలి చిరంజీవి, అది తెలుసుకోవాలి నాకు బాబు. అవుద్ది. నువ్వు అన్నావు అనుకో, 2 అంటాం, జైసీ కర్నీ వైసీ బర్నీ. అసలు నేను ఇక్కడ ఈ రొంపిలోకి వచ్చిందే బికాజ్ ఆఫ్ చిరంజీవి. నేను చిరంజీవి మంచివాడు, పార్టీ పెట్టాడు, నన్ను వెంటనే పిలిచాడు. ఇంతమంది సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పోసాన్ని ఎందుకు పిలిచాడు? ఆ తర్వాత తెలిసింది పోసాన్ని బకరా చేయటానికని. అంటారు కదా బలి పశువుని, అంటే నన్ను బలిమెగ్గా వాడుకున్నారు. పెట్టుకున్నారా సపరేట్గా పెట్టుకున్నారా? ఏమన్నా వస్తాయి ఈయన వదిలేయచ్చు, ఈయన గబగబా తిట్టేస్తాడు, తిట్టేసిన తర్వాత వాళ్ళు ఈయన మర్డర్ చేస్తారు.
పోసాన్ని శవాన్ని దగ్గర పెట్టుకొని శవరాజకీయం చేసి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నావా? అంతేగా అనుకున్నావు? నన్ను ఎందుకు పంపించావు? నాకెందుకు ఫోన్ చేశావు? ఈ ఏదైనా ఇందులో ఒక అబద్ధం అయితే నాగేష్, నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టు కాదు. నీకు కావాలంటే ఇంకా సిన్సియర్గా మురళిని తెలుసుకోవాలంటే నాకు నార్కో టెస్ట్ చేయండి, డబ్బులు కూడా నేనే ఇస్తా ఖర్చులకి. మీకు ఎప్పుడు కాంట్రాక్ట్లోకి రాలేదా ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత? ఎందుకు వస్తాడన్నా, రమ్మని అడిగాను ఒకసారి. అన్నా నన్ను తిట్టాడు, మీ తమ్ముడు తిట్టిచ్చాడు, నువ్వేం మాట్లాడవా అని ప్రశ్నలు అడిగా, మామూలుగా అడిగా. మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడు, పోమా చిరంజీవి దెబ్బకే. చిరంజీవి చాలా 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 లోతైన గ్రేట్ హ్యూమన్ బీయింగ్. దట్ ఓన్లీ ఐ కెన్ సే, బికాజ్ ఇట్స్ మై మిస్టేక్. నేనెందుకు, వాడెవడో ఫోన్ చేయి నా పెళ్ళాం పెట్టి తిట్టారు అంటే నేను ఎందుకు వెళ్ళాలి? నేను ఎందుకు వెళ్తానంటే, అరే రాజకీయాల్లో చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి గారు గెలవడు అని చెప్పండి పక్క పార్టీ వాళ్ళు. మేము గెలుస్తామని చెప్తాం. ఈయన అసమర్థుడు అనండి, కాదు మేము సమర్థులని చెప్తాం. అవి గత అనాలి. ఇంట్లో ఆడవాళ్ళ, చిరంజీవి ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా ఎవడింట్లో అయినా సరే ఆడవాళ్ళ మీదకి రావటం ఏంటండి? ఇది కొత్త సంప్రదాయం. దీన్ని ఎవరు చెప్పారు? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. అతను అన్ని రకాల ప్రవేశపెడతారు కదా. ది గ్రేట్ ఎన్టీ రామారావునే వెధవా అన్నాడు, ఎన్టీ రామారావు అదే అన్నాడు, ఎన్టీ రామారావుకి విలువలే ఉన్నాడు. ఏ రామారావు కాళ్ళు పట్టుకొని ఆ ఇంటి ఆ పార్టీలో చేరాడో అదే ముడ్డి మీద దాన్ని బయటికి పంపించాడు. అలాంటి రాజకీయ నాయకుడు మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, తెలంగాణలో ఉన్నాడు. మరి ఈయనకానికి తేడా ఏంటి చెప్పండి మీరు? తెలంగాణలో ఎవరున్నారు ఇప్పుడా? అంత గొప్ప లీడర్ ఎవడు లేడండి. చంద్రబాబు నాయుడుతో గొప్ప లీడరు తెలంగాణలో ఏ పార్టీలో కూడా లేరు. నేను ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉంటాను, చిన్నప్పుడు నుంచి ఉంటున్నా. ఒక తరం తెలంగాణ బిడ్డలు లేరు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 70s వచ్చా. మా మేనమామ అక్కడ విజయ డైరీలో ఎకానమిస్టు, మా మేనమామ అక్కడ వచ్చా. తర్వాత అక్కడే నన్ను 81, 83 ఎంఏ అయిన తర్వాత 84 నుంచి హైదరాబాద్లో ఉన్నా. 84 నుంచి. చిరంజీవి తమ్ముడికి ఓటేయమని అడుగుతున్నాడు, ఎట్లా చూస్తాడు పోసాని కృష్ణమూర్తి? ఏమైనా మాట్లాడగలరు. చెప్పాక పిఠాపురం ప్రజల్ని చిరంజీవి ఏంటో మీకు చెప్పా. నా బతుకేమైందో చిరంజీవి నమ్ముకుంటే మీకు చెప్పా. అంటే ఇప్పుడు రాజకీయ అంశం ఇది. రాజకీయ అంశమా? నేను కాదు దాన్ని తేల్చాల్సింది. ప్రజలు తేల్చాలి, ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కాపు సోదరులు సోదరీమణులు వాళ్ళు. మీకు ఓన్లీ మా కమ్మోడు మా కాపోడు మా కాపోడు మా కామోడు మా కాపోడు మా కాపోడు ఏమని అనుకొని వాడికి ఓటేస్తావు అంటే వెల్కమ్. మేమేం చేయలేము దానికి. నేను ఎంతవరకు చెప్పగలను? ఎవడైనా కానీ ఒక క్లాసులో పిల్లలకి టీచర్ వచ్చి ఇది చెప్తాడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి. శ్రద్ధగా విన్నారనుకోండి మంచి విద్యావంతులు అవుతారు. వాళ్ళని మనసు లేకుండా ఎక్కడ పార్కులో ఉందనుకోండి వాళ్ళే అజ్ఞానులు అయిపోతారు. ఇక్కడ అంతే, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరు మంచివాళ్ళు, మనం ఎమ్మెల్యే మంచోడుగా అయి ఉండాలి, మన మంత్రి మంచోడై ఉండాలి, మన ముఖ్యమంత్రి మంచోడై ఉండాలి, హూ ఈజ్ గుడ్ అని వాళ్ళు తెలుసుకోవాలి. ఊరినే మేం కమ్మవాళ్ళం, మేం కాపులు, మా కాపులే రావాలి వద్దు. అవి తప్పు, అవి తప్పు. నమ్మారు మీరు చిరంజీవిని, మా కాపోతాడు ముఖ్యమంత్రి అవుతాడని. 18 సీట్లు అమ్ముకున్నాడుగా. క్వశ్చన్ చేశారా? బాధపడ్డారు, ఇంట్లో కన్నీళ్ళు పడ్డారు. ఇప్పుడు కూడా అదే ఆలోచించమంటున్నారు మీరు. ఇప్పుడు కూడా అదే ఆలోచించమంటున్నారు. రాజకీయాలు అంటే ఏంటి? నథింగ్ బట్ సర్వీస్. సర్వీస్ ఫర్ పబ్లిక్. ప్రజల కోసమే కదా సర్వీస్ చేయాలి. ప్రజల కోసం చీటింగ్ చేసేట నువ్వు చెప్పుకోవచ్చు. ఓడిపోగానే అమ్మా నేను ఓడిపోయాను, రాజకీయాలకి నేను పనికిరాను, నేను రాజకీయాల్లో ఉండను, సినిమాలకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఒపీనియన్ ఎవరు నేను అడగడం. మళ్ళా కాంగ్రెస్లో కలిసి ఓ పార్టీ పెట్టి నువ్వు లెజెండ్ అని మేము ఫీల్ అయ్యి మిమ్మల్ని ఆంజనేయులాగా అలా చూసుకుంటూ వెళ్తున్నావు. ఎంత ఎదిగిపోతున్నాడు మా చిరంజీవి అని. అటు నుంచి పాతాళంలో కింద లాగా బలిచక్రవర్తి తొక్కితే ఎవడు దొక్కుతాడు, కింద పడిపోతాడే. మీకు మీరే టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ కరం వచ్చింది మీకు? డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, క్రేజ్ ఉంది, అభిమానులు ఉన్నారు, కులం ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉంటే ఒక్కసారే ఇదని బిజినెస్సా? ఒక్కసారే పోటీ చేసి ఒక్కసారే ముఖ్యమంత్రి అవ్వాలా? బీజేపీ ఉంది, బీజేపీలో ఇద్దరే గెలిచారు ఇండియా మొత్తంలో.
ఇద్దరు వాజ్పేయి, అద్వానీ వాళ్ళంతా తిరిగినా కానీ ఇద్దరు. ఒక తెలంగాణలో ఒక బీజేపీ ఆయన గెలిచాడు, జంగారెడ్డి గెలిచారు. దేర్ యు ఆర్. మళ్ళా ఉత్తరప్రదేశ్లోనూ ఒక గెలిచారు. అరే ఇంత పెద్ద ఇండియాలో మనకి 2 ఎంపీలు వచ్చినాయి, ఎన్నాళ్ళు తిరిగితే సంవత్సరాల పాటు. అరే ఏమో మనకెందుకు వస్తారా ఈ పార్టీ వదిలేపో, ఏదో పార్టీ చేద్దాం పో, కాంగ్రెస్లోనే ఎక్కడో అని అనుకోలే. వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు. మన సిద్ధాంతం మంచిది, ఎప్పటికైనా ఇది సాధిస్తుంది, ఎప్పటికైనా ప్రజలు ఆస్వాదిస్తారు, అభిమానిస్తారు, నమ్ముతారు అని చెప్పి ఇల్లు తిరుగుతూ బీజేపీని, వాడి సిద్ధాంతాలని, వాళ్ళ ప్రవర్తనని అందరికీ తెలియజేస్తే రైట్ నౌ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడ డెమోక్రసీ కంట్రీలు ఉన్నాయో ఆ కంట్రీలన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ పార్టీ ఏదంటే ఓన్లీ బీజేపీ ఇన్ ద వరల్డ్. బీజేపీ పార్టీ గురించి మీరు చెప్పారు. ఇప్పుడు అదే బీజేపీతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జతగట్టి పోటీ చేస్తున్నారు. మీ దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, ఇది అయిన తర్వాత తెప్పించి ఆ క్లిప్పింగ్లు కూడా నా పక్కనే మీరు వేయాలి. ఆ క్లిప్ చెప్తున్నా. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మసీదులకి 4 సార్లు వెళ్ళాడు. వెళ్ళి టోపీ పెట్టుకొని, మసీదు అంటే ఏంటి తెలుసా? ఇల్లు, దేవుడు వాళ్ళు దోతలుగా. పుట్టాడు చచ్చాడు అనే నమ్మకం లేదు. ఆ ఇల్లు ఎంతో పవిత్రమైంది. మనకి ఎలా అయోధ్య, మనకి ఎలా తిరుపతి వెంకటేశ్వర స్వామి, ప్రతి మసీదు వాళ్ళకి ప్రాణ సమానం, దైవం. ఇల్లు అంటారు యాక్చువల్గా. ఇల్లు. ఆ ఇంటికి వచ్చి అల్లా సాక్షిగా, ముస్లిం సోదరులారా, మోడీ దుర్మార్గుడు, 2000 మంది ముస్లిం సోదరులు చంపేశాడు, ఉగ్రవాది, దుర్మార్గుడు, కిల్లర్. అందుకని అతన్ని మనం ఎప్పుడు ముట్టుకోం. మీరు నాకే ఓటేయండి, బీజేపీతో ఎప్పుడూ పెట్టుకోను, ఆ నరరూప రాక్షసుడితో మోడీతో ఎప్పుడూ పెట్టుకోను. అందరూ క్లాప్స్ ముస్లిం సోదరులు ఆయనకే ఓటేశారు. అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ వెళ్ళారు. తమ్ముళ్ళు ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మటే ఈయనతో గెలిచిపోయారు, బీజేపీతో. మళ్ళీ వచ్చాడు. వచ్చి తమ్ముళ్ళు పొరపాటు జరిగిపోయింది, బీజేపీలో గెలవడం చాలా తప్పు, మీరు అనుకుంటే కరెక్టు, అల్లా సాక్షిగా మళ్ళీ చెప్తున్నా, ఇంకెప్పుడూ కలవను. మళ్ళీ వాళ్ళు నమ్మి, ముస్లిం సోదరులు మళ్ళీ నమ్మి క్లాస్ మళ్ళీ ఇకెప్పుడు కలవను. ఎందుకు తెలుసా? అతను దుర్మార్గుడు, 2000 ముస్లింలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, చంపినవాడు. వాడికి పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది. అతనికి కొడుకు లేదు, నాకు కొడుకు ఉంది అని అమ్మనాభూతులు మోడీ గారిని, ఒక ఆనెస్ట్గా ఉండే మోడీ గారిని ఈ ఇండియాలో తిట్టిన, చీదరగా తిట్టిన ఏకైక రాజకీయవేత్త ఎవరంటే చంద్రబాబు నాయుడు. మళ్ళా అన్ని తిడుతుంటే ప్రజలు మళ్ళా నమ్మారు, ముస్లిమ్స్ బాగా నమ్మారు. ఆ పారీలు ఇప్పుడల్లా దారిలో పడ్డాడు మన చంద్రబాబు నాయుడు. అయితే అమ్మయ్య పాలే అన్న తర్వాత, ఇవన్నీ తిట్టిన తర్వాత ఆయన వచ్చాడు ఎక్కడి నుంచో. మోడీ గారు ఏమన్నాడు? మోడీ గారు షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చంద్రబాబు నాయుడు యూ టర్న్ బాబు హై, ఏ పోలవరం అయినా, ఏ పోలవరం హేటిఎం నికాలో అని యాక్టింగ్ కూడా చేసి చూపించాడు మోడీ గారు. యాక్టింగ్ చేసి, అంటే ఇండియాలో అత్యంత అవినీతిపరుడైన, లంచగొండి అయిన, దుర్మార్గుడైన రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు అని పబ్లిక్లో చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కువ తిట్టి, నల్లబొరలు వదిలేసి, ఇంకోటి చేసి, దొంగ రౌడీ, ఇది పెళ్ళాం వేయలేదు, నాకు పెళ్ళాం. ఫస్ట్ నువ్వు అడిగావు కదా, అదే మాట నాగేష్ అన్న. కాదు, నువ్వు మోడీతో మాట్లాడుతూ, మోడీ విమర్శిస్తూ ఆడవాళ్ళ గురించి ఏంటి? ఏమని చేయండి అయ్యా, ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతాయి. దుర్మార్గమైన రాజకీయాలు వచ్చినాయి. ఏ పార్టీ ఎట్టయిపోయారంటే వీళ్ళు, ఇంటూ ఆడవాళ్ళని తిట్టండి రా, వాడే మాట్లాడు, ఇంటో పెళ్ళాన్ని తిట్టండి రా, ఇంటో వాడి కూతురుని తిట్టండి రా, వాడి కోడలను తిట్టండి రా. ఇవే తప్పితే నేను ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి,
వాళ్ళని ఎలా నమ్మించాలి, ఏం వాళ్ళకి పథకాలు ఇవ్వబోతున్నాను, ఏం వాళ్ళకి సేవ చేయబోతున్నాను, అవి అడగటం మానేశారు. రెండే లెక్క గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఓటర్లను నమ్ముతాడు, జగన్మోహన్ రెడ్డి మనుషులను నమ్ముతాడు. ఆ రెండి చెప్పగలను. మళ్ళీ దీనికి వద్దాం. ఇన్ని అమ్మలక్కలు తిట్టాడే, ఇద్దరు అమ్మలక్కలు తిట్టుకున్నారే, అర్థమైందా? ఈయన తిట్టి 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 ఓడిపోతానని చెప్పేసేసి ఇన్ని తిట్టిన వాడు మళ్ళెట్ట పోల్తారయ్యా మీరు? మళ్ళా బీజేపీ ఢిల్లీకి ఎట్టు వెళ్తారు? వాళ్ళకి తిడతాం, తిట్టినప్పుడు ఎంత తిడతాం, పోయి కాళ్ళ దండం పెడతాం. ఏమంటాడు? 1,000 కోట్లు కొట్టేస్తాను, 2,000 కోట్లు బీజేపీ పార్టీకి ఫండ్ ఇస్తాను, చచ్చినట్టు నన్ను కౌగలించుకుంటాడో అనుకుంటూ వెళ్ళిపోయి, తెలుసా, మోడీ కాకుండా మోడీ దొరకపోతే ఇటు అమిత్ షా కాళ్ళకి దండం పెట్టాడు. ఫోటో చూసారా? ఎక్కడ? ఇతను 75 ఏళ్ళు. అంతకుముందే ఉన్నాడు 74. అంతకుముందే ఉన్నాడు అమిత్ షా. హూ ఈజ్ అమిత్ షా? సీనియర్ మోస్ట్ ఇండియాలో. వాడెవడు? అమిత్ షా అన్నవాడు. ఇప్పుడు ఉన్నాయి మా దగ్గర క్లిప్పింగ్స్. అది ఇట్ట కాళ్ళ దాన్ని పెడితే షాక్ అయిపోయి నై నై బై సాబ్ ఇట్ట పెట్టిన స్టిల్ ఇప్పుడు ఉంది. అంటే అతను హీ కెన్ డూ ఎనీథింగ్. అది అలాంటి ఒక కామెంట్ మీద మీరు మళ్ళీ మాట్లాడారు. ఏది? జగన్ను చంపండి అని ఒక కామెంట్ మీద, చంపడం కాదు ఓట్లేయండి అనేది మళ్ళీ మీరు రీకామెంట్ చేశారు. కాదు మరి పబ్లిక్లో నిన్ను రేపే చంపుతాం ఏమవుతుంది? ఇదే డైలాగ్ చూసుకోండి. నిన్ను రేపే చంపుతాం ఏమవుతుంది అంటే ఏం పీకుతాం? నేను ఎన్టీ రామారావుని చంపా, వంగవీటి రంగానే చంపా, మన తెలియని చాలా చాలా చేశా, ఏం పీకుతావు? ఎప్పుడు కనపడగా తమ్ముళ్ళు రాళ్ళు తీసుకోండి, ఆ సైకో ముఖాన కొట్టండి, గాజు పగల కొట్టండి, దాన్ని వాడి గుండెల్లో గుచ్చండి అన్న. దేనికి పబ్లిక్లోకి వస్తున్నావు? దేనికి రాజకీయాల్లోకి వస్తున్నావు? నథింగ్ బట్ సర్వీస్ కోసం, ఒక పదవి కోసం, ఒక మంత్రి పదవి కోసం, ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి పదవి కోసం. ఈ ముఖ్యమంత్రి పదవిలో నువ్వు కూర్చోవడానికి ఇంకొక తల్లి బిడ్డను చంపాలా? వాడి జీవితాన్ని నాశనం చేయాలా? వాడి భవిష్యత్తును నాశనం చేయాలా? ఇదే రాజకీయాలు మనకు నేర్పేవి. స్కై ఇస్ ద లిమిట్ చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు అందుకు నువ్వు అన్నావు కదా, చూడు, చిరంజీవి ఈ సినిమావాడు అని చెప్పి. సినిమావాడు కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? అట్లీస్ట్ పబ్లిక్లో సారీ చెప్పావా నీ కాపు సోదరులకైనా? మిమ్మల్ని నమ్మించాను, ఇలా చేస్తానని చెప్పాను, సినిమా ఇండస్ట్రీ మానేశారని చెప్పాను, మళ్ళీ నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయా, ఉండలేకపోతున్నా, నాకు ఆ సౌఖ్యాలు కావాలి, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఆ సినిమాలు, ఆ సక్సెస్లు, ఆ ఎంజాయ్మెంట్స్, ఆ గిఫ్ట్లు, ఇవన్నీ నాకు కావాలి, అందుకని నేను మానేశాను, ఉండలేకపోతున్నాను ప్రజల్లో. తప్పేం లేదు, కన్ఫ్యూజ్ చేసుకో. ఎంత పాపాత్ముడైనా చర్చికి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసుకుంటాడు. ప్రభు నేను ఈ మిస్టేక్ చేశా, ప్రభు అనవసరంగా నా కొడుకుని కుట్టా, ప్రభు అనవసరంగా మా అమ్మ నాకు అన్నం పెట్టుకుని బయటికి వెళ్ళగొట్టా, తప్పు చేశాను ప్రభు, మళ్ళీ తెచ్చుకుంటాను మా అమ్మ నాన్నని అన్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. అది గొప్ప పశ్చాత్తాపం, గొప్ప గుణం. నువ్వు కూడా కన్ఫ్యూజ్ చేసుకో, 2 చేసి కన్ఫ్యూజ్. తప్పు చేశాను, ఇంక తప్పు చేయను, రాజకీయాలకు రా. ఈ తప్పు కాదు, ఐ డిడ్ మిస్టేక్. ఇలా ఉంటే రాజకీయాలు నాకు తెలీదు, ఈ రాజకీయాలు నాకు వద్దు, నా చేత కాదు, నేను రాగానే ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నా. అమ్మో అంటే ముఖ్యమంత్రి ఇంత దూరంగా ఉంటుందా నాకు? వద్దొద్దు, ఈ ఎండలో నేను తిరిగి సావలేను. నేను అప్పటిదాకా విగ్గిలిగ్గులు పెట్టుకొని మేకప్ వేసుకొని చక్కగా డాన్సులు చేసుకునేవాడిని. అనవసరంగా వచ్చాను తెలియక, సారీ అమ్మా, సారీ కాపు సోదరులారా, సోదరిమణులారా అను, కన్ఫెస్ అయ్యి, ఐ లవ్ యూ. తప్పు చేసి తప్పు రిపెంట్ తెలుసుకున్నవాడు గ్రేట్ మ్యాన్. గ్రేట్ మ్యాన్, ఓ తమ్ముడి కంటే గ్రేట్ మ్యాన్. అరే ఓ తప్పును, ఇది తప్పు, ఐ డిడ్ మిస్టేక్ అని కన్ఫ్యూజ్ చేసుకుంటే వాడు ఆటోమేటిక్గా ఉత్తమ మానవుడి కింద లెక్క. అదన్నా చెయ్యి. అది లేకుండా ఈ నా కొడుకు నన్ను తిడతాడా? ఏం తిట్టాను? విమర్శించాను. విమర్శ కాదన్న, ఇది మీరు చేసిన మిస్టేక్స్కి, బ్లండర్ మిస్టేక్స్కి క్వశ్చన్ చేశా. నాలాంటి వాళ్ళని ఎంతమంది ఎందుకు బలి పెట్టారు? నీ వల్లే కదా నీ ఇంట్లో ఆడపిల్లని తిడుతున్నారని చెప్పి తిట్టిన వాడిని తిట్టాను, వాడు నన్ను మర్డర్ చేయబోయాడు కదా, నన్ను కాపాడావా? బలి పెట్టారని ఒక మాట అన్నారు. మీకు సినిమా అవకాశాలు మీరు దక్కించుకున్నారా? వెనుక నుంచి ఏమైనా
వేరే కోణంలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి? సినిమా ఇండస్ట్రీ గురించి చదువుకున్నవాడినే కదా నాగేష్, బాగా చదువుకున్నవాడిని. నాకు ఓ మనిషి పర్ఫెక్ట్ కావాలంటే దేశాన్నైనా చూడాలి, కోశాన్నైనా చూడాలి. దేశాన్ని అంటే జనరల్ నాలెడ్జ్, ప్రపంచ జ్ఞానం, దాన్ని చదువుకోకల్లా. కోశాన్నైనా, కోశం అంటే బుక్కిష్ నాలెడ్జ్. ఈ రెండు దేవుడు నాకు ఇచ్చాడు, మినిమంగా ఇచ్చాడు నాకు. అప్పుడు ఏదైనా ఎస్టిమేట్ చేయగలను, నేను ఎస్టిమేట్ చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్ కాదు, ఎస్టిమేట్ చేయగలను. ఇది గుడ్డా బ్యాడ్ చేయగలను, మమ్మ పుణ్యమాని. నేను 14 ఏళ్ళ కిందట అతను పార్టీ పెట్టకముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నాకు నచ్చాడంటే అతనికి అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. వాళ్ళ తాతగారు పెట్టించారు. ఆయన వందల వేల కోట్ల ఆస్తులు, సినిమా ఇండస్ట్రీ ఈ రాజకీయాల్లోకి రాకముందే బాగా సంపాదించుకున్న పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఓదార్పు యాత్రకి వెళ్తే ఓదార్పు యాత్ర చేయడానికి వీళ్ళిద్దరు సోనియా గాంధీ గారు అంటే వాళ్ళ తెలియకుండా ఎవరో చెప్పారు రాంగ్గా. కదమ్మా ఇతను ఇప్పుడు రేపే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు, అతను కావాలని చెప్పి వెళ్తున్నాడు, ఆడకిందుకు వెళ్ళాలమ్మా, వాళ్ళని మన గాంధీ భవన్లో తీసుకొచ్చి ఓదార్చవచ్చు కదా అంటే ఆమెకు తెలియక అదే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయడానికి వీలేదు, నువ్వు నీకేమైనా మీ నాన్న చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు చచ్చిపోయారో వాళ్ళ కుటుంబాన్ని గాంధీ భవన్కి తీసుకొచ్చి ఓదార్చు, తప్పేం లేదు అంది. అంటే ఈయనేమన్నా అంటే, మేడం చచ్చిపోయింది మా నాన్న కోసం, మా నాన్న చచ్చిపోతుంటే గుండె ఆగిపోయినవాడు, తట్టుకోలేక చాలా ప్రేమించేవాడు కూడా ఆత్మహత్య చేసుకున్నవాడు వాళ్ళు ఉంటే, అయ్యో వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది అని మేము వెళ్ళి ఎందుకమ్మా ఇలా చేసుకున్నారు, మీకు అండగా ఉంటాము, ఏమన్నా మీకు ఉద్యోగం లేకపోయినా చేసి పెడతాను అని అక్కడికి వెళ్ళి ఓదార్చితే వాడు ఎప్పుడు మన గుండెల్లో ఉంటాడండి. వాళ్ళు మన కోసం చచ్చిపోయి గాంధీ భవన్కి రావటం ఏంటి మేడం అంటే, నో డూ వాట్ ఐ సే. దండం పెట్టి నగేష్ దండం పెట్టి పార్టీ పెట్టుకున్నాడు. అది నచ్చింది. ఇతనిలో క్వాలిటీస్ ఉన్నాయి. ఇతను హానెస్ట్. ఎట్లా హానెస్ట్ బిజినెస్ మ్యాను హానెస్ట్ పొలిటీషియన్ కూడా అవుతాడు. ఒక పెద్ద లెజెండ్ దగ్గర ఈ మాట ధైర్యంగా మాట్లాడాడు అంటే అది తప్పని, ఆమె తప్పని ముఖం మీదే చెప్పి బయటకు వచ్చి ఇక ఈ పార్టీ మనకొద్దు అని సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. తప్పేంటి? అది నచ్చింది నాకు. అదే చంద్రబాబు ఏం చేశాడు, ఒక టైం కోసం వెయిట్ చేశాడు. కాంగ్రెస్లో ఉన్నవాడు, కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే ఇచ్చారు, చిన్న మంత్రి పదవి ఇచ్చారు, చిన్న శ్రీ టోపోగ్రఫీ మంత్రిలాగా ఒకటి ఇచ్చారు, అక్కడ అన్నీ చేశాడు, అవినీతి పనులు చేశాడు. జంప్ అయిపోయి రామారావు దగ్గరికి వచ్చి రామారావుని ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడు? నీ పార్టీ కాదు, నువ్వు వ్యవస్థాపక అధ్యక్షుడు కాదు, వ్యవస్థాపక సభ్యుడు కాదు, ఆఫ్టర్ ఆల్ కార్యకర్త కూడా కాదు. ఆ పార్టీలో వచ్చావు, రామారావు వెండి పొడిచావు. బికాస్ ఈ కుర్చీలో మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నేను ఈజీగా వెనుపొడి పొడవచ్చు, రామారావుని పొడవచ్చు అని పొడిచాడు. అదే హానెస్ట్ ఫెలో ఏమిది, రామారావు గారు, మామయ్య గారు, మీ పద్ధతి నాకు నచ్చలా, మీ పద్ధతి మాకు నచ్చలేదు, నీ పరిపాలన నచ్చలేదు, నేను బయటికి వెళ్ళిపోతున్నా అని బయటికి వెళ్ళి నువ్వు పార్టీ పెట్టుకొని నువ్వు ఫైట్ చేయి. అది గుడ్ పొలిటీషియన్ లక్షణం, మానవుడి లక్షణం. గుడ్ మ్యాన్ ఇలా ప్రవర్తిస్తాడు, జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ మొత్తాన్ని డబ్బులు ఇచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి అన్న నీకు 10 కోట్లు ఇస్తా, రండి మన పార్టీ పెట్టుకుందాం, కాంగ్రెస్ బయట రండి అన్నాడా? అనలే. ఒక్కడనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. తనే నుంచున్నాడు, నేను పార్టీ పెట్టుకున్నా, మా నాన్న పేరు పార్టీ పెట్టుకున్నా, నన్ను దీవించండి, నేను మా నాన్నలాగే బ్రహ్మాండంగా నేను ప్రజాసేవ చేస్తా. అది నాకు నచ్చింది, అది ఎవరికైనా నచ్చుద్ది. వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు విడిపోవడానికి, తిట్టుకోవడానికి గల కారణం ఏం చెప్పదలుచుకున్నారు? 2 ఉంటే నాన్న, డబుల్ స్టేట్మెంట్లు. ఒకప్పుడు అన్న కోసమే, అన్న అధికారం కోసమే పాదయాత్ర చేసిన చెల్లెలు ఈరోజు అదే అన్నని ఎదిరిస్తుంది. ఒక మాట చెప్తా, చంద్రబాబు దగ్గర 2 స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు స్టేట్మెంట్లు ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ అమ్మని కూడా ఎమ్మెల్యేని చేశారు. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని కూడా ఎమ్మెల్యేగా చేసి లేకపోతే ఎమ్మెల్సీగా చేసి ఒక మంత్రి ఇచ్చాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు తెలుసా, చూసారా వారసత్వం, రెడ్డి రాజ్యం, విజయలక్ష్మి రెడ్డి, షర్మిలా రెడ్డి, మన భారతీ రెడ్డి,
జగన్మోహన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, అజయ్ రెడ్డి, అన్నీ రెడ్డి 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 రెడ్డి. ఏంటి ఈ సమాజంలో వేరే కులాలు లేవా? చెప్పండి తమ్ముళ్ళు, ఇంత వారసత్వమా, ఇంత అవినీత అంటాడు. ఇదే మాట. రెండో స్టేట్మెంటు, ఈయన ఎవ్వరికి ఇవ్వాల మంత్రి పదవి, వద్దు, ప్రజల మన గెలిపి సర్వీస్ కోసం చేశారు, అన్నీ మనకు వద్దు ఇవి అని వద్దు అని తను ముఖ్యమంత్రి అయి వాళ్ళ భార్యని దగ్గర పెట్టుకున్నాడు, బంధువులను దూరం పెట్టుకున్నాడు, అందరు పెట్టుకున్నాడు. హలో హలో హలో. అదే విషయంలో చెల్లెల్ని ఎందుకు ఒప్పించలేకపోతే? వినండి మరి, ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇవ్వాల, ఇవ్వకపోతే ఇతనేమన్నాడు, చూసారా తమ్ముళ్ళు, సైకో, ఎంత దుర్మార్గుడు, చెల్లెలు ఎంతో సర్వీస్ చేస్తే, అమ్మ ఎంతో సర్వీస్ చేస్తే బయటికి వెళ్ళగొడతాడా? ఈడొక్కడేనా మొత్తం ప్రపంచం, ఇతను ఒక్కడే ముఖ్యమంత్రి, పక్కాళ్ళు ఎవరు రాకూడదా? చూడండి, చెల్లెల్ని బయటికి వెళ్ళగొట్టాడు. ఈ రెండు అన్నాడు. దేనికి నువ్వు ఓటేస్తావు చెప్పు? ఓటు వేయడం అంటే బయట ప్రతిపక్ష నేతలు ఈ ఓటు, ఈ రెండు స్టేట్మెంట్ చెప్పాడు కదా ది గ్రేట్ చంద్రబాబు నాయుడు, ఈ రెండు స్టేట్మెంట్లో ఏది నచ్చింది నీకు చెప్పు? నచ్చడం గురించి పక్కన పెడితే, అంటే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా రాజకీయం కోసం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఓసారి నాకు నచ్చకుంటే మీ మీద బురద చల్లడం కోసం 1,000,000 శిష్యుల్ని తెరపైకి తీసుకొస్తాను. అంటే నేను అంటాను నగేష్, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది కార్యకర్తలు, నాట్ రెడ్డీస్, రెడ్లు 3 ఉంటే బయట వాళ్ళు 30 మంది ఉన్నారు ఆయన దగ్గర. అంటే అంత అంత ఆయన క్యారెక్టర్ నచ్చింది ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు వాళ్ళ నాన్న సీఎం అయినప్పుడు ఎక్కడ ఏ అసెంబ్లీకి వెళ్ళలేదు, ఏ సచివాలయాలకు వెళ్ళలేదు, ఏ పంచాయతీలు చేయలేదు. ఇప్పుడు ఒకడు మాలాంటి వాళ్ళు చాలా 14 ఏళ్ళ నుంచి వెనకున్నాం, 14 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర వస్తానున్నాం. ఆయన గెలిచినప్పుడు ఉన్నాం, ఓడిపోయినప్పుడు ఇంకా ప్రేమగా ఉన్నాం, చేసాం. ఆమె నిజాయితీ పుర్రాలైన రాజకీయవేత్త అయితే, కనీసం చదువుకున్న పరిజ్ఞానం ఉంటే, అరే మా అన్నయ్యని ఎన్నెన్నో తిప్పలు పెట్టారు, అయినా ప్రజలు నమ్మి ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఆయన మాటలు వాగ్దానం నమ్మి ముఖ్యమంత్రి అయ్యాడు, అన్న చల్లగా ఉండాలి అని. అన్న కోసం ఎవరెవరు ఎంతమందో ఉన్నారు, వాళ్ళందరికీ పదవులు వస్తే బాగుంటుంది, అన్న మా ముఖ్యమంత్రిగా బాగా చేస్తాడు నమ్మకం ఉంది. నిజాయితీ గల చెల్లెలు అలా ఆలోచిస్తుంది. జస్ట్ లైక్ రాహుల్ గాంధీ, జస్ట్ లైక్ ప్రియాంక గాంధీ. ఎప్పుడు ప్రియాంక గాంధీ చూడండి, ఇతను మాట్లాడుతుంటే వెనకపై చక్కగా నుంచి ఆలోచిస్తుంది. నా తమ్ముడు ప్రెసిడెంట్ అవ్వాలి, నా తమ్ముడు ప్రధానమంత్రి అవ్వాలి, పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలి, మా నాయనమ్మలాగా, మా తాతలాగా, మా నాన్నలాగా ఇతను కూడా బాగా పరిపాలిస్తాడు. మా రాహుల్ గాంధీ హానెస్ట్ మ్యాన్, లంచాలు గుండి కాదు మనిషి, అందరితో ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, గుడికి రమ్మంటే గుడికి వెళ్తాడు, మసీదుకి రమ్మంటే మసీదుకి వస్తాడు, చర్చికి రమ్మంటే చర్చికి వస్తాడు, చాలా హంబుల్ పర్సన్ అని ఆమె ఎప్పుడు పోయి రాహుల్ గాంధీకి ఓటేయండి, రాహుల్ గాంధీకి ఓటేయండి అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రియాంక గాంధీ ఎప్పుడన్నా ఇతన్ని తృణీకరించి ఇతను పక్కకు నెట్టి నేనే పార్లమెంట్లో కూర్చోవాలి అని ఎప్పుడైనా అందా? ఇంట్లో గొడవ పెట్టిందా? అమ్మ నువ్వేంటే ఎంపీ కూర్చుంటున్నావు ఆ పార్లమెంట్లో, మీ ఇతను అన్న కూర్చుంటున్నాడు, నేను కూర్చోవద్దా అని ఎప్పుడైనా గొడవ పెట్టిందా? వాళ్ళ విష్ కోరుకుంది, మా అమ్మ అన్ని చదువుకున్నామే, షీ కెన్ డూ, మా అన్నయ్య యాంబిషస్, ఇతను బాగుంటాడు, చేస్తాడు బాగా గ్యారంటీగా. అంతకుముందు ఆడాళ్ళంత మొత్తం వాళ్ళు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అయ్యాడు కదా, అంతకుముందు నెహ్రూ అయ్యాడు కదా, నెహ్రూకి మగపిల్లలు లేరనుకుంటా ఇందిరాగాంధీని చేశారు కదా. అలాగా నీతిగా ఆ కుటుంబం సాగుతుంది కదా. ఈ చెల్లెలకి ఆ చెల్లెలకి పోల్చి చేసుకో, ఇది పక్కన పెట్టు, మద్రాసు తీసుకో. కరుణానిధి ఉన్నాడు, కరుణానిధికి చాలామంది పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అనుకున్నా చాలామంది. కానీ కరుణానిధి ఏమన్నాడు, నా కొడుకు ఇంకోడు ఉన్నాడు, వాడు ఉన్నాడు మంచోడే, ఈడు మంచోడే, కానీ నేను నా రాజకీయ వారసత్వం మాత్రం, నా వారసత్వం ఆస్తులు మాత్రం అందరూ సమానం, రాజకీయాలను సమానంగా పంచలేమో, రాజకీయాలను ఎప్పుడూ పంచుకోలేమో. ఈ చూడడానికి పరగడ్డాడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. రాజకీయాన్ని నేను పంచలేను, ఆస్తుల్ని పంచుతాను, గుణాన్ని కూడా పంచలేను, గుణాన్ని పంచలేను, రక్తాన్ని పంచుతా, ఆస్తులను పంచుతా. వాడు రాజకీయానికి స్టాలిన్ అర్హుడు, నువ్వు అర్హుడివి కాదురా, వాడు వెళ్ళిపోయాడు.
వాడు వెళ్ళిపోయి వాడు ఎగరిస్ట్గా మాట్లాడాడు, కలిసిపోయాడు. అక్కడ ఒక చెల్లి ఉంది కనిమొళి, అన్న కోసం ఆమె తిరిగింది. అన్న ముఖ్యమంత్రి అవ్వాలి, ఎందుకంటే నాన్న చెప్పాడు, అన్నే సముద్రుడు కాబట్టే ఆమె అన్న పక్కనే ఉంది. ఏ పదవి ఆశించలా, ఎప్పుడు అడగలా, ఎప్పుడు వాళ్ళ మీద గొడవ అని మీరు ఎక్స్పెక్ట్ చేయండి, చేయొద్దు, ఏం లేదు. మరి ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కూడా ఆ తల్లి కనిమొళి ఇప్పుడు కూడా మరి ఆయనకే సపోర్ట్ చేస్తుందిగా. మళ్ళీ మా అన్నయ్య మంచివాడమ్మా, మా అన్నయ్య మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి అనేది అంటుంది. ఆ చెల్లెలకి ఈ చెల్లెలకి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఈమె రాజకీయాల్లో ఉంది. బేరీజ్ వేసుకోండి. అంటే ఎంత యాంబిషస్, ఆగలేదు మనిషి. ఆమె స్వార్థం అనుకోవచ్చు. లెట్ మీ టాక్ ఫస్ట్, నువ్వుతున్నా స్వార్థం ఇది కూడా నువ్వే అంటావు, నేను చెప్పకల్లా. ఇప్పుడు ఇంత మా అన్న నాకు ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాను. అన్న ఉద్దేశం ఏంటి? వద్దు, మళ్ళందరూ వస్తున్నారు, వారసత్వం రెడ్డి రాజు రకరకాలుగా అంటారు, వద్దు అని, అందుకని ఎస్సీలు బీసీలు అన్నీ ఇస్తున్నాడు అని ఆమె అనుకోలే. నేనేంటి అహం బ్రహ్మాస్మి అని పక్కన పడేసి తెలంగాణ ఎంచుకుంది. తెలంగాణ ఎంచుకుంది. నేను అక్కడ మా అన్నయ్య అయ్యాడు, ఇక్కడ నేను కూడా అని చెప్పి అదే వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుంది, అదే పార్టీ పేరు పెట్టుకుంది, తిరుగుతూ ఉంది. వచ్చాను కానుంచి ఇట్ట బట్టి తీసుకుంది పాలేరులో. పాలేరు సాక్షిగా ఇసుకేసింది కిందకి. తెలంగాణ బిడ్డలకి హామీ ఇస్తున్నాను, ఇక్కడి నుంచే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అని మొత్తం. అమ్మ నా బూతులు కాదు, కేసీఆర్కి బూతులు, మంత్రులకు బూతులు, ఎమ్మెల్యేలకు బూతులు, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు నీకేం పాపం చేశాడు? ఏం పాపం చేశాడు? ఆయన సమర్థుడు, ఆ సీట్లో కూర్చుంటున్నాడు. నువ్వు సమర్థురాలు అయితే జనం నిన్ను కూర్చోబెడతారు. ఈయన సమర్థుడు, జనం కూర్చోబెట్టారు. చాలామంది మన క్యాస్ట్ పరంగా అనుకో, చాలామంది రెడ్డిస్ ఉన్నారు, చాలామంది రెడ్డిస్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇంకా డాన్ బాగా సంపాదించుకుని ఉన్నారు. ఈయన 6 అడుగులు కూడా ఉండడు. ఈయన ఎందుకు ఇష్టపడ్డారు జనం? ఈయన ఎందుకు రాజకీయాలు ఇష్టపడ్డాయి? ఈయన ఎందుకు అధిష్టానం? ఇతనిలో క్యారెక్టర్ ఉంది. చచ్చామా బతికామా అన్నది కాదు. ఇది చేస్తాను అంటే చేస్తా, ఇది చేయను అంటే చేస్తాడు. అది నమ్మారు వాళ్ళు. మొత్తం రెడ్డి గారు చాలా మంచివాడైనా, జానారెడ్డి గారు చాలా మంచివాడైనా, కోమటి వెంకటరెడ్డి గారు కూడా చాలా మంచివాళ్ళైనా, ఇంకా రెడ్డి చాలా మంచివాళ్ళైనా, మంచితనంతో పాటు సమర్థత కావాలి. మంచితనంతో పాటు డేరింగ్తో పాటు సమర్థత కావాలి. సమర్థత 100% సమర్థత ఓన్లీ ఈ రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయి అని వాళ్ళు తీసుకొచ్చి పర్సెంట్గా పెట్టారు. పర్సెంట్గా గెలిచిన తర్వాత బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈ ఊపు వచ్చింది అని ముఖ్యమంత్రి అయ్యాడు. యూ హెవ్ టు యాక్సెప్ట్. ఆయన కూడా నువ్వు ఎక్కడ తెలంగాణకు వచ్చి అనా, ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు నేను చెప్పనిక. తెలంగాణకు వచ్చి తెలంగాణ కోసం నేను వచ్చా, ఇది మెట్టింటి అమ్మాయినంత కదా, అత్తవారిళ్ళు అన్నట్టు కదా. కనీసం ఎలక్షన్ కూడా పోటీ చేయలేదు కన్నా. ఒక ఎలక్షన్లో పోటీ చేసి చిరంజీవికి ఓడిపోతే పారిపోయింది అనుకోవచ్చు. సగం చేసావు. నేను నమ్మి వేలాది మంది వెనకొచ్చారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇచ్చారు. వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ బిడ్డని. సడన్గా మిడ్ నైట్ చూస్తే తెల్లారిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉంది. వచ్చి ఉందా? వచ్చారు తెల్లారి నుంచి జగన్ తిడతా ఉంది. అంటే ఆమెకి ఏంటంటే ఎక్కువ తిడితే తొందరగా క్రేజీ వస్తుంది, రాదు, అన్పాపులారిటీ వస్తుంది, అపనమ్మకం వస్తుంది ప్రజల మీద. ఈ అమ్మాయి ఎక్కడ నిలకడగా ఉండదు. తెలంగాణ నుంచి ఎందుకు వచ్చింది? ఇక్కడైనా మెట్టిల్లు ఉంది, ఏడకొచ్చి పుట్టిల్లు ఉంది, ఈడ కూడా పోయి ఇంకెక్కడికి వెళ్ళుద్ది, ఢిల్లీ వెళ్ళిపోయి అట్టిల్లు అంటుందా? ఏముంటుంది? రేపు ఢిల్లీ కూడా వెళ్ళుద్ది, సోనియా గాంధీ గారిని తిట్టుద్ది. నేను ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాను, సోనియా గాంధీ కంటే ఎక్కువ నాకు ఇది ఉంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఫారెన్ నుంచి, నేను ఇండియాలో ఉన్నాను అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. దట్ కైండ్ ఆఫ్ లేడీ షీ ఈజ్. ఆమె గురించి మనం ఏం చెప్పగలం? బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా తిట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆమె జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. అందుకనే వీ రెస్పెక్టింగ్ దట్ లేడీ. మీకు చిన్న పదవి ఇచ్చాడు జగన్, సంతృప్తి చెందిన పోసాని కృష్ణమురళి? ఇదే నాకు పెద్దదాన్ని చచ్చిపోతున్నాను నేను. ఈ పదవి ఇవ్వకపోతే హాయిగా ఉండేవాడిని ఇంట్లో. ఆఫీసుకి వెళ్ళాలి, ఇది చేయాలి, మరి ఇది చేయాలి, ఇది మన నంది అవార్డులు
ఒక్క నంది అవార్డు చేసాం మొన్న, నంది అవార్డులో బెస్ట్గా చేసాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అంత నీతి నిజాయితీగా ఎవరు చేయలేదు, చేశాము. కానీ అక్కడి నుంచి నాకేంటంటే జబ్బు వచ్చి 2 నెలలు పెట్టిపోయి ఉన్నా. అందరు షేక్ హ్యాండ్లు ఇచ్చి నాటకాల ఆడిటోరియాల్లో ఇస్తే మళ్ళీ జబ్బు వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చింది. మళ్ళీ 1-2 నెలలు ఉన్నా. నాకు వద్దన్నా అని దండం పెట్టా. ఆ జనం మాబ్లో అంత నేను సావలేను ఇప్పుడు అంటే ఎందుకు చేయవు? అంతకుముందు నువ్వు ఆ సినిమా ఇండస్ట్రీలో ఉండి వాడు సరిగ్గా లేడు, వీడు సరిగ్గా లేడు, ఆ నందులు అమ్ముకుంటున్నాడు, నందులు వాళ్ళు కావాలి ఇచ్చుకున్నారు అన్నావు కదా నువ్వు. అన్నానన్నా అన్నీ. మరి చంద్రబాబు నంది అవార్డులు ప్రకటించిన తర్వాత కూడా నువ్వు విమర్శించావని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ నంది అవార్డులు క్యాన్సిల్ చేశాడు కదా, చేశాడన్నా. మరి మంచి పనే కదా అది, ఇక్కడ మంచి పని చేయి. సరేనన్నా. అంటే నమ్మకం నా మీద. డబ్బు ఉంటే అట్లా, డబ్బు లేకపోతే ఎట్లా, పదవి ఉంటే అట్లా, పదవి లేకపోతే ఎట్లా, ప్రేమిస్తే ఎట్లా, ప్రేమించకపోతే ఎట్లా, 2 రకాలు ఉండవు. ఓటర్గా ఉంటే జస్ట్ లైక్ ఓటరే, ఇంటికి వస్తే భర్తలాగానే, నా బెడ్రూమ్కి వెళ్తే నా కొడుకులు నా తండ్రిలాగానే, గుడికి వెళ్తే భక్తుల్లాగానే, బడికి వెళ్తే విద్యార్థిలాగానే. అదే నా బిహేవియర్. ఎక్కడి పాత్ర అక్కడ పోషించడం అంతే. అంతకుమించి ఇది కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, మా ఇంటికి వచ్చావు, అది చెప్పులు వేసుకున్నావు, ఇంటికి వచ్చావు, ఇల్లు కూడా దేవాలయం లాంటిది కాబట్టి నుంచి ఆఫీస్కి వెళ్తావు, చెప్పులు వేసుకుంటావు. మరి నువ్వు ఎవరు చెప్పక్కల్లా, నీకు కామన్ సెన్స్ ఉంది, నీకు ప్రపంచ జ్ఞానం ఉంది. గుళ్ళోకి వెళ్తావు, టక్కన చెప్పులు బయటపడేసేసి కాళ్ళు కడుక్కుని అడిగి దండం పెడతావు. నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కల్లా, సమాజం చెప్తుంది, నీలో ఉన్న విజ్ఞత చెబుతుంది. పోసాంతో మాట్లాడడానికి వచ్చావు, పుడికి పోసాన్ని చెంపదెప్పి కొట్టావు. ఎందుకు కొట్టవు కాబట్టే నువ్వు జర్నలిస్ట్వి, మాట్లాడతావు కాబట్టే నువ్వు సిన్సియర్ జర్నలిస్ట్వి. పోసాన్ని ఎండగట్టాలి, పోసాన్ని తిట్టి రావాలి అంటే నువ్వు జర్నలిస్ట్ ఎట్ అవుతావు? నువ్వు రామోజీరావు అవుతావు, అంటే పెద్దోడైపోతావు. ఇంకా తెలంగాణలో హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. గతంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే అంశం అన్న, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎవరైనా ఒక ఇష్యూ వచ్చింది మధ్య, సినిమా నటుల సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాలనే ఒక ఆరోపణ కూడా వచ్చింది. అందులో ప్రముఖ హీరో భార్య భర్తలు విడిపోయారు ఫోన్ ట్యాపింగ్ వల్ల అనేది కూడా వచ్చిన వార్తలు. నాకే ట్యాపింగ్ లేవు, ఎందుకంటే నాకనే ఉండదన్నా. ప్రామిస్ టైం టెలింగ్ అంటే నేనేమి నాకురా అంటే సినిమా పరిశ్రమ మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారా అనే ఉలికిపాటు ఉంటే ఉండొచ్చు. అంటే నేను ఇప్పుడు అందుకనే అన్నా, నేను సినిమా పని అయిపోగానే ఇంటికి వస్తా. మందు లేదు, సిగరెట్ లేదు, గుట్కా లేదు, పాన్ పరాగులు లేవు, క్లబ్బులు లేవు, పబ్బులు లేవు. అవన్నీ మనకు తెలియనివారు. నాకు తెలిసింది నా కుటుంబం, నా వృత్తి, నా జీవితం, నా రాజకీయ జీవితం. ఇవి క్లియర్గా ఉంటా. వీటి పట్ల 100% నిజాయితీగా ఉంటా. ఎప్పుడన్నా మిస్టేక్ చేశానా, మీరు అడగకముందు నేనే వచ్చి మీ దగ్గరికి వచ్చి బిగ్ టీవీ స్టూడియోకి వచ్చి, అన్నా నేను పెద్ద తప్పు చేశాను, కన్ఫ్యూజ్ చేసుకుంటాను, కొద్దిగా లైవ్ ఇవ్వండి అన్న, నేనే చెప్తా. నేను ఇక్కడ ఎకరం పొలం కబ్జా చేసేవాట కదా అన్నా అనుకోండి, మీరు నేను కబ్జా చేసి ఉంటాను అనుకోండి. ఎవడయ్యా చెప్పింది? ఎవడా నా కొడుకు చెప్పాడు? కబ్జా ఏం కాదు, నాదది అంటే నువ్వు నవ్వుతాను ఉంటావు, నీ మనసు ఎలా ఉంటుంది? మరి ఎదవ నా కొడక పోసాని ఆడ మొత్తం రికార్డులో ఉంది నువ్వు కబ్జా చేసినట్టు. ఇప్పుడు టీవీ ముందు బిల్డప్ ఎత్తావేంటి, జనాల ముందు సిగ్గుపట్టడానికి అని నీ మనసు అనుకొని ఓకే థ్యాంక్ యూ పోసాని గారు ఆడికి వెళ్ళిపోయి మమ్మల్ని వాయిస్తారు. ఒప్పుకోలా, తప్పు చేశారని ఒప్పుకోవట్లా. అంతకుముందు నీతులు మాట్లాడేవాడుగా వీడు, తెగ మాట్లాడేవాడు నీతులు అని వాళ్ళు తిడుతుంటారు పర్సు పెట్టి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. మిస్టేక్ చేస్తే క్షమించమని అడుగుతా. ఎవడైనా ట్యాపింగ్ చేసినా ఇంకోటి చేసినా ఒప్పుకోవాలి. ఇన్ కేస్ చేసి ఉంటే ఎస్ వీ డిడ్ మిస్టేక్, ఇంకెప్పుడు తప్పు చేయం, ఈ తప్పు క్షమించండి, ఇంకెప్పుడు తప్పు చేయం, దేర్ అండర్స్టాండ్ మ్యాటర్. లేదు దీనికి క్షమించటం కాదు, జైలు పనిష్మెంట్ ఉందనుకోండి, యూ హ్యావ్ టు ఫేస్. అది పోసానైనా ఒకటే, ఇంకోడైనా ఒకటే, ఎవడైనా ఒకటే. అసలు మీరు తప్పంటూ జరిగితే, మిస్టేక్ అంటూ జరిగితే, క్రైమ్ అంటూ జరిగితే యూ హ్యావ్ టు ఫేస్. నువ్వు పొరపాటు అనుకో, ఎక్స్క్యూజ్డ్. అరే సిగరెట్టు గుళ్ళు తాగకూడదు, తాగాను పొరపాటున, మర్చిపోయి తాగాను, క్షమించండి సార్, ఎక్స్క్యూజ్డ్.
ఆలయం ఆవరణలో బయటికి వెళ్ళి ముందు కొడతాను అనుకో, ఇక్కడ కొట్టకూడదు కదా, అది నాకు అలవాటైపోయి కొట్టాను సార్ పొరపాటు ఇంటాం. ఇవి క్షమించదగ్గ తప్పులు. కానీ ఈ ఫోన్లు, ట్యాపింగ్లు, మొగుడు పెళ్ళాలను మాట్లాడుకోవటాలు, అవి రికార్డ్ చేసుకోవటాలు, అవి బ్లాక్మెయిల్ చేసుకోవటాలు, ఇలాంటివి ఉంటే చేస్తే బ్లండర్ మిస్టేక్, దట్ ఈస్ బ్లండర్ మిస్టేక్. ఇది డ్రగ్స్లో లాగా డ్రగ్స్ వాడటం అనేది సినిమా పరిశ్రమ ఉంది కదా, అది అవి నీకేమన్నా మానసిక రోగం ఉంటే మీ ఇంట్లో కూర్చొని డ్రగ్స్ తిన్నామనుకో, పట్టుకున్నారనుకో, ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం కాబట్టి. ఇంట్లో కూర్చున్నా, బెడ్రూమ్లో కూర్చున్నా, బాత్రూంలో కూర్చొని తలుపేసుకొని కూడా ఆ డ్రగ్స్ అనేది వాడకూడదు. ఎందుకంటే అది భారతదేశం మొత్తానికి అది చట్ట విరుద్ధం కాబట్టి, ఇల్లీగల్ కాబట్టి. ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇల్లీగల్, దాని ఉరిశిక్ష కూడా ఉంది. అలాంటి డేంజర్ని మీరు ఇండస్ట్రీకో ఇంకోటికో తెచ్చారనుకోండి, అది పెద్ద మిస్టేక్. యూ హెవ్ టు ఫేస్. అప్పటికి మన హీరో ఇమేజీ, మన క్రేజీ అన్నీ ఉన్నాయి, కానీ ఏడవకూడదు. నీ క్రేజీగా ఉండాలంటే ముసోడయ్యేదాకా తప్పు చేయకూడదు. లిక్కర్ ఉంది, తాగు, లేకలే. సిగరెట్టు, లేకలే. గుట్కా, అదేది గుట్కా, పాన్ పరాగు ఇతన్ని వేసుకుంటారు, పాన్ పరాగ్, పాన్ మసాలా, లేగలైతే వేసుకో, ముందు కావాలంటే వేసుకో. అంటే డ్రగ్స్ అనేది మహానేరం, అనారోగ్య కారకం, సమాజమే నాశనం అయిపోద్ది. అందుకని వద్దన్నారు. వద్దండి, యూ హెవ్ టు ఒబే. చేసావనుకో అలాంటిది. కానీ ఇది ఫోన్ ట్యాంపరింగ్ కానీ చాలా 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 దుర్మార్గం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మీ అబ్జర్వేషన్ ప్రకారం, మీ కాలిక్యులేషన్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మామూలుగా ఓవరాల్గా? అట్లా అసలు నేను ఎప్పుడు చెప్పను నగేష్ అన్న. అటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు నా జీవితంలో ఇన్నొత్తాయని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అంచనా వేసుకుంటా. సిన్సియర్గా ప్రజలకు చేస్తున్నాడు సర్వీస్ కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిపిస్తారు అని గుడ్డి కాదు, సంపూర్ణమైన నమ్మకం నాకుంది. ఇలా ఇక్కడ రేవంత్ పాలన ఎలా ఉంది గత 5 నెలల కాలంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ఎన్టీ రామారావు గారి కంటే ఫాస్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయనలో ఒక క్వాలిటీ ఉన్నాయి, ఒక క్యారెక్టర్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది, ఒక డివోషన్. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ప్రజలకు సర్వీస్ చేయాలి అని ఒక క్యారెక్టర్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే గ్యారంటీగా సర్వీస్ చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇది అలాటాపాగా వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు. ఇది తెలంగాణలో వేలాది మంది రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద రాజనీతిజ్ఞులు, సీనియర్ మోస్ట్ ఉద్దండులు, సెంట్రల్ జైల్లో వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో మంత్రులైన వాళ్ళు, హోంమంత్రులైన వాళ్ళు, రకరకాల పెద్ద వాళ్ళు, ఇంకా మోస్ట్ హానెస్ట్ ఫెలోస్ అందరూ ఉన్నారు. రాజకీయానికి ఏం కావాలంటే సమర్థత కావాలి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. రామారావుకి సమర్థత లేదు, అది తెలుసు కాబట్టి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఈయనకి సమర్థత ఉంది, ఈయన ఎవడు వెన్నుపోటు పడవలేడు. ఎందుకంటే సమర్థుడు, ఆల్రౌండర్. మా సినిమా భాషలో ఏం చెప్పాలంటే ఆల్రౌండర్. ఆయనకి నీతులు వచ్చు, బూతులు వచ్చు, మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు మంచిగుంటే ఆయన బ్రహ్మాండంగా మంచిగుంటాడు, నువ్వు చెడు చేద్దాం అనుకుంటే ఆయన చెడు చేస్తాడు. ఒకటే లెక్క ఆయనకి. నువ్వు నాతో స్ట్రైట్గా ఉండు, చచ్చిపోయేదాకా నీతో స్ట్రైట్గా ఉంటా. నా ఎదురుగా చూస్తూ నా వెనక పొడవాలనుకున్నావు అనుకో, నువ్వు ఆలోచించేలోపు నేను బుడిచిపట్టుకుతా. అంత షార్పు, పాదరసం లాంటివాడు, సమర్థుడు. ఇతను మంచి పనులు చేస్తే ఇతని రాజకీయ భవిష్యత్తు చాలా సంవత్సరాలు ఉంటుంది. థ్యాంక్ యూ పోసాని కృష్ణమూర్తి గారు. మొత్తానికైతే పోసాని కృష్ణమూర్తి మనోగతం ఇది. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ.